హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దాత్రి అండ్ ఈరోజు వీడియోలో మనం మానింగ్టన్ పెనిన్సులా అని ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇది కూడా ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ప్లేసే. సో ఇంకా ఐ థింక్ ఒక త్రీ 2-3 వీడియోస్ ఉన్నాయి ఆస్ట్రేలియావి, అంతే. నెక్స్ట్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. సో ఫస్ట్ మానింగ్టన్ పెనిన్సులాలో రోజ్బర్డ్ అనే ఒక ఊర్లో పియర్ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా పాత్వే ఉంటుంది ఓషన్ లోపలికి. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఓషన్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నట్టే ఉంటుంది, క్లియర్ వాటర్స్తోని. ఇక్కడ అయితే సమ్మర్లో చాలామంది స్విమ్మింగ్ చేయడానికి వస్తారు. బట్ మేము వెళ్ళింది వింటర్ కాబట్టి వాటర్ అయితే ఐస్ కోల్డ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్విమ్మింగే కాకుండా ఫిషింగ్, లేకపోతే జస్ట్ సన్సెట్లో అలా ఒక వాక్ తీసుకోవడానికి, మైండ్ మొత్తం క్లియర్ అవుట్ చేసుకోవడానికి కూడా రావచ్చు. అండ్ వాటర్ అయితే చాలా బ్లూగా ఉన్నాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది దట్ లైఫ్లో వచ్చే చేంజెస్ కూడా అలల్ లాంటివే. అప్పుడప్పుడు మనల్ని కింద పడేస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు ముందుకి నెడుతూ ఉంటాయి. బట్ మనం మాత్రం ఎప్పుడూ ట్రై చేయడం ఆపకూడదు. అండ్ ఆల్సో సముద్రపు లోతుల్లానే మనలో కూడా చాలా సీక్రెట్స్ ఉంటాయి, ఏవైతే మనం బయటికి చూపించుకోమో. ఎనీవేస్, ఈ టాపిక్ నుంచి మూవ్ ఆన్. అండ్ అది అయిపోయాక మేము ఒక వింటేజ్ బజార్కి వెళ్ళాము. దాని పేరు కూడా రోజ్బర్డ్ వింటేజ్ బజార్ అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని కలెక్టిబుల్స్, లేకపోతే పాత పాత జ్యువెలరీ, మళ్ళీ రికార్డ్స్, పోస్టర్స్, బట్టలు అవన్నీ ఉంటాయి. నాకు అందుకే ఎక్కువ ఇలాంటి ప్లేసెస్కి లేదా షాప్స్కి వెళ్ళడం చాలా ఇష్టం. అంటే అప్పట్లో ఇలాంటి బట్టలు వేసుకునే వాళ్ళని కూడా మనకి అప్పటి వరకు తెలియదు కదా. అండ్ మనకి అవి కొనుక్కుని అవి మనం వేసుకునే ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాయి ఇలాంటి షాప్స్. ఇంకా చాలా అప్పటి ఫిల్మ్ పోస్టర్స్ లేకపోతే బొమ్మలు కానీ అవన్నీ, వాటన్నిటికీ మనం ఒక సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ పేరు విన్నీస్ అనమాట. ఇది ఒక చైన్ లాగా, అంటే ఇది ఒక ఆప్ షాప్ ఆర్ థ్రిఫ్ట్ షాప్. ఇక్కడ యూజ్డ్ ఆర్ ప్రీ లవ్డ్ బట్టలు, లేకపోతే డిషెస్, క్రాకరీ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. కొన్ని హిడెన్ జెమ్స్ కూడా ఉంటాయి ఇలాంటి వింటేజ్ బజార్స్ లేకపోతే ఆప్ షాప్స్లో. అండ్ ఈ థ్రిఫ్ట్ షాపింగ్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను వెరీ సూన్. స్టే ట్యూన్డ్. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేది ఒక లుక్అవుట్ పాయింట్. ఇట్స్ కాల్డ్ మరేజ్ లుక్అవుట్. సో ఇక్కడ నుంచి పెనిన్సులా మొత్తం ఇట్లా కనిపిస్తుంది. ఇటు సైడ్ బ్లూ ఓషన్, ఇటు సైడ్ ఆ చిన్న స్మాల్ టౌన్. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. ఇదొక కొండ మీద హైలో మధ్యలో ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ కొండపైన వెళ్ళేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఇక్కడికి సైక్లింగ్ చేస్తూ వస్తున్నారు. అంటే అప్ హిల్ సైక్లింగ్ చేయడం చాలా కష్టం అకార్డింగ్ టు మీ అట్లీస్ట్. బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కొంతమంది నడుస్తూ కూడా వస్తున్నారు. సో దాని తర్వాత మేము డైరెక్ట్గా కేప్ షాంక్ అనే ఒక ప్లేస్కి వెళ్దామన్నమాట. అదేంటంటే ఇట్లా బ్రాడ్ వాక్లా ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ వెళ్తే అల్టిమేట్లీ యూ రీచ్ ది ఓషన్ అనమాట. అండ్ ఇక్కడికి సన్సెట్ అప్పుడు వెళ్తే, లేకపోతే ఫుల్లీ సన్నీ డే రోజు వెళ్తే ఆ క్లిఫ్స్ పైన సన్ పడుతూ ఆరెంజ్ షేడ్ లాగా అనిపిస్తుంది. ఎంత బాగుంటుందంటే, నేను అన్ని వీడియోస్లో ఎంత బాగుంటుందంటే అనే చెప్తున్నా, ఎందుకంటే దట్స్ ట్రూ. ఈ ప్లేస్ ఇక్కడున్న లైట్ హౌస్కి కూడా చాలా ఫేమస్. ఇది 1859లో కట్టారనమాట. ఆ లైట్ హౌస్ కూడా చూసే ఆపర్చునిటీ ఉంది, బట్ మాకు లేట్ అవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, చీకట్లో డ్రైవ్ చేయలేమని మేము తొందరగా వెళ్ళిపోయాము.
ఈ మొత్తం దాంట్లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే, ఆ పాత్ ఎండ్‌కి రీచ్ అయ్యేసరికి ఒక రైట్ తీసుకుని కిందకెళ్తే ఈ ప్లేస్ వస్తదనమాట. ఇక్కడ ఫుల్ రాక్స్ అండ్ పెబుల్స్ ఉన్నాయి. సాండ్ అయితే అస్సలకి లేదు. అండ్ ఆ ఓషన్ వేవ్స్ ఆ పెద్ద పెద్ద రాక్స్‌ని ఇట్లా క్రాష్ అవుతూ ఆ సౌండ్ అయితే ప్యూర్‌లీ మ్యాజికల్. అండ్ ఆల్సో ఇక్కడ రబ్బర్ లాంటివి, లెదర్ లాంటివి ఉన్నాయేవో. I think that's like seaweed or something. I don't know, sea plants. Yeah. And also అట్లా నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నా బ్యాలెన్సింగ్ స్కిల్స్కి కింద పడిపోతానేమో అనిపించింది. బట్ పడలేదు గైస్, డోంట్ వరీ. అండ్ అదే చోట నుంచి రైట్‌కి కాకుండా లెఫ్ట్‌కి వెళ్తే యూ గెట్ టు సీ దిస్ వ్యూ అనమాట. ఇక్కడ కూడా మొత్తం అలాగే రాక్స్, పెద్ద పెద్ద రాక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా యూ కెన్ గెట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. బట్ సన్ ఉంటే మాత్రం హైలైట్ వస్తుంది. తర్వాత వీడియోలో చూపిస్తా. అండ్ ఇక్కడ చిన్ని చిన్ని పడల్స్‌లా ఉండి మొక్కలు ఉన్నాయి. ఒక డిఫరెంట్ వరల్డ్ లానే అనిపించినాయి నాకైతే అవి చూసినప్పుడు. Why didn't you show me this? I'm showing you now. నేను చెప్పాను కదా సన్ పడితే ఎలా ఉంటుందో. మీ కళ్ళతో మీరే చూడండి. నేను ఇచ్చిన హైప్ అంతా చాలా వర్త్ అనిపిస్తుంది మీకు. అండ్ దాని తర్వాత మా లాస్ట్ స్టాప్ వచ్చేసి పీటీ లియో ఎస్టేట్ అనమాట. అది పీటీ అంటే ఏంటో నాకు తెలీదు. సో ఐమ్ జస్ట్ గోనా సే పీటీ, ఓకే. సో ఇది ఒక వైనరీ ఇంకా ఆర్ట్ ఎగ్జిబిషన్ లాంటిది కూడా. సో దీనిలో ఆర్ట్ ఎగ్జిబిట్ చూడడానికి మీకు ఒక సెపరేట్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వైన్ కూడా అవైలబుల్ ఉంటుంది టు డ్రింక్. అండ్ ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిట్ మాత్రం లైక్ ఎవరు ఊహించినట్టు ఉంటుంది అనమాట. లైక్ వెరీ డిఫరెంట్, వెరీ యూనిక్ అంతా. అండ్ పక్కనే బీచ్ కూడా ఉంటుంది. అండ్ అంతే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం చాలా త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.